టైమ్ విల్ డిసైడ్. తెలంగాణ బీజేపీలో విభేదాలు, రచ్చలు, వెన్నుపోట్లపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఒకప్పుడు చేసిన వ్యాఖ్యలివి. అసలైన బీజేపీలో ఉంటారా, మరో పార్టీలోకి వెళ్లిపోతారా అన్న అనుమానాలు కలిగినప్పుడల్లా ఏదో చిన్న రాజీతో పరిస్థితి అదుపులోకి వస్తుంది. ఈసారి మాత్రం అలా కాకుండా ఢిల్లీ హైకమాండ్ గట్టిగానే ప్రయత్నించినట్లుగా కనిపించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ను, ఈటలను ఒకే చోట కూర్చోబెట్టి తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ 4 మంచి మాటలు చెప్పారు. ఇద్దరు నేతలు కూడా సినిమాటిక్ గానే వ్యవహరించారు. ఆలింగనాలు, రాజీ మాటలు బాగానే బయటకొచ్చాయి. కాకపోతే ఇద్దరి మధ్య కరీంనగర్ పంచాయతీ, హుజురాబాద్ హంగామా ఇప్పటికిప్పుడు మర్చిపోతారా అన్నదే పెద్ద ప్రశ్న. ఒకప్పుడు కత్తులు దూసుకున్న వైరి వర్గాలు ఇప్పుడు పుష్పగుచ్చాలు అందుకుంటాయా అన్నదే సమస్య. 4 మెట్లు పైకెక్కితే తెలంగాణ బీజేపీని 8 మెట్లు కిందకి లాగే శక్తుల నుంచి కాపాడే అవకాశాలున్నాయా అన్నదే ఆలోచించాల్సిన అంశం. తెలంగాణ బీజేపీలో నువ్వా నేనా అన్నట్లుగా తలపడిన ఇద్దరు అగ్రనేతలను అధిష్టానం ఒకే చోట కూర్చోబెట్టగలిగింది. రాజ్యసభ ఎంపీ అయిన బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నివాసంలో జరిగిన భేటీ సందర్భంగా ఇద్దరూ పట్టు వదిలి ఎక్కువ విడుపులు పాటించినట్లుగా భావించాల్సి ఉంటుంది. కోల్డ్ వార్ పాలిటిక్స్ ను పక్కన పెట్టి ఇద్దరూ కలిసి ఉంటే కలదు సుఖమని పాడుకోవటం వినసొంపుగా ఉన్నప్పటికీ సయోధ్య అంత సులభమా అన్న అనుమానాలు మాత్రం పోవటం లేదు. ఎందుకంటే ఇంతకాలం వాళ్ల మధ్య ఉన్న విభేదాలు, వాడిన అన్పార్లమెంటరీ భాష మామూలుది కాదని తెలంగాణలోని ప్రతి ఒక్కరూ గుర్తించారు. పైగా తనపై వస్తున్న ప్రతి ఆరోపణలు, అన్ని వ్యతిరేక ప్రచారాలకు వెనక ఈటల, అరవింద్ లాంటి బడా నేతల హస్తముందని సంజయ్ అనుమానిస్తూ వచ్చారు. ఇటీవల బండి భగీరథ్ కేసులో కూడా సోషల్ మీడియా వేదికగా జరిగిన నెగిటివ్ ప్రచారం వెనక కొందరు బీజేపీ బడాబాబుల హస్తముందని సంజయ్ అనుమానిస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఆయన తీవ్ర అసహనానికి లోనవుతున్నప్పటికీ అంకిత భావం ఉన్న బీజేపీ కార్యకర్తగా మౌనం వహిస్తూ వచ్చారు. అటు బండి సంజయ్, ఇటు ఈటల రాజేందర్ ఇద్దరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలే కావటంతో ఆధిపత్య పోరు నిత్యం తారాస్థాయికి చేరుకుంటోంది. హుజురాబాద్ లో ఈటల ఓడిపోయి మల్కాజ్గిరి పార్లమెంటులో గెలిచిన తర్వాత కరీంనగర్ క్యాడర్ మొత్తాన్ని తన చేతిలో తీసుకోవడానికి కేంద్ర మంత్రి సంజయ్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సంజయ్ ప్రయత్నిస్తూ వచ్చారు. బీజేపీ గెలిచిన సర్పంచ్ పదవుల్లో ఎక్కువగా సంజయ్ వర్గమే ఉన్నట్లుగా పార్టీ బృందాలు లెక్కలేసుకుంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఈటల అనుచరులు ఎదగకుండా సంజయ్ వర్గం గట్టిగా అడ్డుకుందని కూడా చెబుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఇద్దరు నేతల అనుచరుల మధ్య వారు కొనసాగుతూ వచ్చింది. హుజురాబాద్ ఎప్పటికీ తనదేనని, అక్కడ ఎవ్వరూ చెయ్యి పెట్టడానికి వీల్లేదని అనేక సందర్భాల్లో ఈటల ప్రకటించారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి ఈటల కారణమని ఒక అనుమానం ఉండగా, ఈటలకు రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి రాకపోవడానికి సంజయ్ హ్యాండ్ పనిచేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని వివాదాల మధ్య ఫ్రెండ్షిప్ సాధ్యమా అన్నదే అసలు ప్రశ్న.